ఏపీ సీఎం చంద్రబాబు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడానికి వీళ్ళు అనుసరిస్తున్న ప్లాన్స్ ఏంటి, ఎలాంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది రెండు రాష్ట్రాలకు కూడా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి అంటే హైదరాబాద్ లాంటి ఒక ఎస్టాబ్లిష్డ్ నగరం ఒక యాడాన్ అడ్వాంటేజ్గా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఏంటంటే జియోగ్రఫికల్గా సంస్కృతి పరంగా మనకి దేశంలో ఉన్న నానుడు ఏంటి అంటే హైదరాబాద్ ఈజ్ ద నార్త్ టు ది సౌత్ అండ్ సౌత్ టు ది నార్త్ అంటారు. అంటే ఉత్తరాది వాళ్ళకి హైదరాబాద్ ఒక దక్షిణాదిలాగా అనిపిస్తుంది, దక్షిణాది వాళ్ళకి హైదరాబాద్ ఒక ఉత్తరాదిలాగా అనిపిస్తుంది. అన్ని సంస్కృతుల మేళవింపు హైదరాబాద్, అన్ని భాషల సంగమం హైదరాబాద్. అటువంటి హైదరాబాద్లో ఇప్పటికే పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ, డిఫెన్స్ ఇండస్ట్రీ, డిఫెన్స్ ల్యాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్స్, రీసెర్చ్ ల్యాబ్స్, అలాగే మనకి కళ్ళ ముందు సర్వీస్ సెక్టర్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్. వీటికి తోడు మనకి తెలిసి బయోటెక్నాలజీ అండ్ ఫార్మా ఇవాళ దేశంలోనే హైదరాబాదు ఒక రాజధానిగా విలసిల్లుతూ ఉంది. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కూడా దేశ సినిమా రంగాన్ని శాసించే స్థాయికి ఎమర్జ్ అయింది. అంటే ఇన్ని రకాల ఉపాధి అవకాశాలకి కేంద్ర బిందువుగా హైదరాబాద్ ఉంది. కొన్ని లక్షల మంది ప్రత్యక్ష ఉపాధి పొందుతూ ఉన్నారు, ఇంకా కొన్ని లక్షల మంది పరోక్ష ఉపాధి పొందుతూ ఉన్నారు. మొత్తం హైదరాబాదు తెలంగాణ ఎంటైర్ రెవెన్యూలో 60% హైదరాబాదే కీలకంగా ఉంది. వీటికి తోడు సివిక్ కమ్యూనిటీస్ పరంగా కానీ, అంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా, హెల్త్ పరంగా, హాస్పిటాలిటీ పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా, షాపింగ్ పరంగా అన్ని రకాలుగా కూడా హైదరాబాద్ ఒక ఫుల్లీ ఎక్విప్డ్ సిటీ అని మనం చెప్పొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ని అడ్వాంటేజ్గా తీసుకొని తెలంగాణ తన రాష్ట్ర ప్రమోషన్ చేసుకుంటుంది. హైదరాబాద్ లాంటి మిగిలిన పాకెట్స్ కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పని ఆలోచిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి అవుట్స్కట్స్లో 4th సిటీ అనేది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ద్వారా కాన్సెప్టలైజ్ అయ్యున్న నేపథ్యంలో వీటి ప్రమోషన్ కోసం తెలంగాణని అంటే తెలంగాణని హైదరాబాద్ బ్రాండ్గా కాబట్టి అంటే హైదరాబాద్ని చూపించాలి అని అంటే బ్రాండ్ హైదరాబాద్ని, తెలంగాణని చూపించాలి అంటే బ్రాండ్ హైదరాబాద్ని చూపించాలి. చూపించి దీని ద్వారా ఇంత సమ్మిళితమైన నగరం మాకు అందుబాటులో ఉంది కాబట్టి దీని ప్రాతిపదికగా మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇన్ని వందల సంస్థలు వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఉన్నాయి. ప్రభుత్వపరమైన తోడ్పాటు అందిస్తూ ఉన్నాం. మీకు కావాల్సిన మానవ వనరులు ఉన్నాయి, భూమి కేటాయింపు జరుగుతుంది, విద్యుత్ అందుబాటులో ఉంది, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది అని చెప్పని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి హైదరాబాద్ని చూపించి తెలంగాణని ప్రమోట్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి హైదరాబాద్ లాంటి మహానగరం అందుబాటులో లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం జరుగుతున్న ఒక రాష్ట్ర రాజధాని, ఒక నగర నిర్మాణం జరుగుతుంది అంటే అక్కడ అందిపుచ్చుకోవడానికి కావాల్సినంతటి వ్యాపార అవకాశాలు ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం, అక్కడున్న పోర్ట్ కనెక్టివిటీ, అక్కడున్న రైల్ కనెక్టివిటీ, అక్కడున్న హైవే కనెక్టివిటీ, అక్కడ అందుబాటులో ఉన్న విద్యుత్తు, ఆ రాష్ట్రంలో ఉన్న మినరల్ వెల్త్, ఆ రాష్ట్రంలో ఉన్న హ్యూమన్ రిసోర్సెస్, అక్కడ అందుబాటులో ఉన్న నీటి లభ్యత, వీటన్నిటిని చూపించి ఆ రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న వనరుల ప్రాతిపదికగా కొన్ని ప్రాంతాల్లో మినరల్ వెల్త్ ఉంది, కొన్ని ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీకి అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఫార్మాకి అవకాశం ఉంది. ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న మెరిట్స్ని ప్రాతిపదికగా ఆ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే అక్కడున్న హ్యూమన్ రిసోర్సెస్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్న ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఎడిషనల్ అడ్వాంటేజ్గా ఉన్నారు. వీటన్నిటినీ ప్రమోట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రాండింగ్ చేసుకోవడం అనేది అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సుదీర్ఘ నేపథ్యం. 3 దశాబ్దాలుగా 1995 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వ ముఖ్యమంత్రిగా కొనసాగుతా సుదీర్ఘకాలం పాటు కార్పొరేట్ సెక్టార్స్లో సుపరిచితులు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన సంస్కరణాభిలాషి. అటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు దాకా కార్పొరేట్ ప్రపంచంలో ఆయనకున్న గుడ్విల్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోవడం అనేది పెద్ద కష్టతరం కాదు. కాబట్టి ఏంటంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా వీళ్ళు ఒకరికొకరు పోటీ కాదు, వీళ్ళు ప్రపంచంతో పోటీ పడుతున్నారు. ఇవాళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అక్కడ సమీకృతం అవుతూ ఉంటారు. వాళ్ళ నుంచి ఒక మహాసముద్రంలో నుంచి ఎవరికి ఎంతటి అవకాశం ఉంటే అంత ఆపర్చునిటీస్ గ్రాప్ చేయడానికి ఆస్కారం ఉన్న దగ్గర
వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది ఒక ఆరోగ్యకర పోటీ. ఎవరి రాష్ట్రానికి ఎవరికి ఉన్న అవకాశాలని వాళ్ళ మెరిట్స్ని ప్రమోట్ చేసుకొని వాళ్ళు పెట్టుబడులు రప్పించుకోవడానికి ఆస్కారం ఉన్న దగ్గర ఎంత మాత్రపు పెట్టుబడులు రప్పించుకోగలిగినా అది మొట్టమొదటిగా తెలుగు కమ్యూనిటీ సాధించిన విజయంగానే పరిగణించాలి. అలాగే 2 రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తమను తాము అభివృద్ధి చేసుకోవడానికి అక్కడి నుంచి పెట్టుబడులు రప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.